అలాగే మహిళలపైన కూడా వేధింపులకు పాల్పడుతున్నారు. ఎవరైతే సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మహిళలపైన వేధింపులకు పాల్పడుతున్నారు. వాళ్ళపైన అనేక ధర్నా కార్యక్రమాలు చేసినాం, అధికారులకు విన్నవించినాం, కలెక్టర్లకు విన్నవించినాం. వారి మీద ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. కమిటీ విచారణ కూడా చేస్తుంది. అట్లాగే మన పట్టణ పోలీస్ స్టేషన్లో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కేసు కూడా నమోదు చేయించడం జరిగింది. అధికారులు అంటే మంత్రి గారి చొరవతో ఈరోజు కేసు కూడా నమోదు చేసినారు. కానీ వాళ్ళు మాత్రం ఈరోజు యథాచ్ఛేదిగా హాస్పిటల్లో పనిచేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ కార్మికులను పనిచేయకుండా ఇక్కడ కార్యక్రమం చేస్తుంటే కూడా కార్యక్రమానికి రానియకుండా ఆ రకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నము ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే మహిళలకు వేధింపులకు గురి చేస్తున్నారో వేధింపులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళపైన కేసులు ఎవరిపైన అయితే కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయో వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి పంపించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వేతనాలు కూడా పెంచాలి, పెండింగ్ వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. బాబు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. రాయలసీమ జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా సేవలు చేస్తున్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఈరోజు అక్రమాలకు అడ్డాగా మారింది. ఈ హాస్పిటల్లో సేవ చేయడానికి వచ్చినటువంటి ఏజెన్సీలు కొంతమంది ఏజెంట్లను నియమించుకొని అక్రమాలకు అవినీతికి పాల్పడుతూ ఇక్కడ పనిచేసే కార్మికుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి ఆ రకంగా ఉద్యోగాల పేరు మీద మోసం చేసినారు. అంతేకాకుండా నిరంతరం కార్మికుల పైన వేధింపులు గురి చేస్తూ వాళ్ళని అక్రమంగా తొలగిస్తూ వాళ్ళ స్థానంలో డబ్బులు తీసుకొని కొత్త వాళ్ళని ఎక్కిస్తున్నారు. చాలా నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి బాలతిమ్మయ్య దాదాపు 20 సంవత్సరాలుగా ఎటువంటి రిమార్కు లేకుండా ఇక్కడ పనిచేస్తున్నాడు. అతన్ని ఎటువంటి కారణం లేకుండా నిన్న రిమూవ్ లెటరు నిన్ను తీసేసినా వెళ్ళిపో అని చెప్తున్నారు. అంతకుముందు బాధితురాలైనటువంటి వడ్డే పద్మావతి లైంగిక వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తే డాక్టర్ల సహకారంతో బతికి బయటపడితే ఆమెకు డ్యూటీ ఇవ్వకుండా తొలగించడమే కాకుండా ఆమె పైన అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఈరోజు ఆమెకు డ్యూటీ లేకుండా చేశారు. అట్లాగే చాలామంది కార్మికులు మహేష్ అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, రాజేష్ అయితేనేమి, పద్మిని అయితేనేమి ఇట్లా చాలామంది కార్మికులు ఈరోజు డ్యూటీలు కోల్పోయి ఉపాధి కోల్పోయి వాళ్ళు రోడ్ల పైన ఇబ్బందులు పడుతూ బతుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విషయాలను చాలాసార్లు జిల్లా అధికారులకు, హాస్పిటల్ అధికారులకు వాళ్ళ దృష్టి తీసుకుపోయినా కూడా ఇప్పటి వరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. మహిళా వేధింపుల పైన, లైంగిక వేధింపుల పైన మహిళలతో ఒక కమిటీ చేసి కలెక్టర్ గారు విచారణ జరిపిస్తే దాంట్లో నిజమని తేలితే ఇప్పటి వరకు హాస్పిటల్ అధికారులు వేధింపులకు పాల్పడిన వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు యథేచ్ఛంగా హాస్పిటల్లో అవినీతికి పాల్పడుతూ ఇంకా యథేచ్ఛంగా తిరుగుతూ ఉంటే బాధితులను మాత్రం ఈరోజు డ్యూటీ నుండి తొలగించి బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. నిజంగా హాస్పిటల్ అందరికీ ఆరోగ్యం పెంచాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటే ఉద్యోగాలు ఓటుకొని అన్నమరామచంద్రాన్ని ఆకలి చావులతో వస్తున్న పరిస్థితి ఈరోజు కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతుంది. కాబట్టి ఈరోజు సిఐటిగా అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోనికి తీసుకోవాలని, అట్లాగే లైంగికంగా మహిళా గార్డ్స్ పైన వేధింపులకు ఎవరైతే పాల్పడినా ఎస్ఐలు ఉన్నారో వాళ్ళ పైన ఆల్రెడీ విచారణ కమిటీ వేసిన ఆల్రెడీ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్టును ఇప్పటి వరకు బయట పెట్టకుండా మరి ప్రభుత్వ ఈ హాస్పిటల్ అధికారులు ఎందుకు దాన్ని దాచిపెట్టారో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా బాధితమైన పద్మావతిని అట్లాగే అక్రమంగా తొలగించిన మిగతా సెక్యూరిటీ గార్డ్స్ అంతా విధుల్లోనికి వెంటనే తీసుకోవాలి, పెండింగ్ జీతాలు ఇవ్వాలి. అట్లాగే ఇప్పటి వరకు 6 నెలలకోసారి పెరగవలసిన వీడియోను ఏజెన్సీలు పెంచకుండా ఇక్కడ ఉన్న హాస్పిటల్ అధికారులు మాత్రం మాకు ఏం సంబంధం లేదన్నట్లు మాత్రం వాళ్ళు ఇచ్చే డబ్బులకు లాలూచిపడి కనీసం వాళ్ళను ఒక మాట కూడా అన్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనపడటం లేదు. కాబట్టి ఈరోజు సిఐటిగా ఈ అక్రమాలపైన మేము పోరాటం చేస్తున్నాం. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా సిఐటిగా మేము ఆ రకంగా పోరాటం చేస్తూనే ఉంటామని ఈరోజు మేము సిఐటిగా తెలియజేస్తున్నాం.
నా పేరు విజయ్, సిఐటి సిటీ సెక్రటరీ కర్నూలు.